బయలుదేరు. లండన్ కు వెళ్లి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావట్రా నువ్వు? తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను. వీడి మీద ఉన్న కేసులన్నీ క్లోజ్. 25,000 పాడేశాను. వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం. డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం లేని జనాలు. ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. నాన్నా, ఇంకొక మాట ఈ దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడే నా శవం చూడాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు ఈ దేశాన్ని? ఏమనుకుంటున్నారు ఈ జనాన్ని? ఇంతవరకు ఈ దేశాన్ని, జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈ రోజు ఈ దేశాన్ని, జనాన్ని పూజిస్తున్నాను. వీళ్ళందరూ నా ప్రాణం కంటే ఎక్కువ. అర్థమైందా? ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా? ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లోకి తిరిగి గొడవ చేస్తుంటే ఆ ఏరియా వాళ్ళు రాద్ధాంతం చేస్తుండేవాళ్ళు, గొడవ చేస్తుండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు, ఎలా నించున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్ద్రత అంటే. గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా? జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు మన దేశ ప్రజలు చూడు. ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ ఎవరు? అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి చప్పట్లు. ఇది మన దేశం అంటే. ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? అదే నీ దేశం ఇంగ్లాండ్ లో ఇలా జరుగుంటే జనమంతా సాయం చేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వర్కహాలికులు. కానీ చూడు, నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు. సంఘటన జరిగి 3 గంటలైనా ఎలా నించున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనసి ఎలా నించు చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నించున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే. జీవితం నాటకం, మాయ. తామరాకు మీద నీటి పుట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కొట్టండి చప్పట్లు. వీళ్ళు ఇండియన్స్ అంటే. మా నాన్న ఇండియన్స్ తిడుతున్నాడు. చూడండి ఇలాంటి సౌరబోతల్ని కాల్తో కొట్టినా కూడా, కాళ్ళే పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే. కొట్టండి చప్పట్లు కొట్టండి. ఆ దేశంలో 24 గంటలు పని, సాధన, కష్టం అంటూ నా అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకున్నాను. అదే ఈ దేశంలో అయితే 24 గంటలు జాలీగా, స్వచ్ఛందంగా, హాయిగా, స్వేచ్ఛా స్వతంత్రాలతో గడుపుతూ, ఇష్టమైతే కష్టపడుతూ, లేకపోతే పొట్ట మీద తడిగుడ్డ వేసుకుని పడుకుంటూ ఈ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య హాయిగా ఉండేవాడినన్నా. కలో గంజో కలిసే తాగాలి. తుచ్చంగా బతుకుతున్న, అచ్చవైన, స్వచ్ఛమైన, వెచ్చనైన, మచ్చలేని ఈ మనుషులతో హ్యాపీగా ఇక్కడే ఉంటానన్నా. ఇంత గ్రేట్ ఇండియన్స్ ని వదిలేసి నీతో ఎందుకు రావాలన్నా? ఆ దేశంలో డబ్బులుంటే కేవలం ధనవంతులు, ఈ దేశంలో డబ్బులుంటే భగవంతులు. ఆ దేశంలో అమ్మాయిలు కేవలం మేకప్ డ్రెస్సుల్లో మాత్రమే అడ్వాన్సులు, ఈ దేశంలో అన్నిట్లోనూ అడ్వాన్సులు. ఇది నాకు తెలిసేట్టు చేసింది ఒక భారతీయ నారి, ఇందిరా. అలాంటి గ్రేట్ ఇందిరని, ఇండియాని వదిలిపెట్టి నేను నీతో వస్తాననుకున్నావా? నో, నెవర్. నేను ఇక్కడే ఉండాలి. ఐ వాంట్ టు డు సంథింగ్ హియర్. ఐ వాంట్ టు డు సంథింగ్. వాట్? నానా, నేను ఇక్కడే ఓ కంపెనీ ఓపెన్ చేస్తాను. నాకు ఇక్కడే 10 మిలియన్ పౌండ్స్ కావాలి.